అందరు నమస్కారం అండి. నేను సంవత్సరం క్రితం ఎగ్జాక్ట్గా 1 ఇయర్ క్రితం ఈ ప్రశ్న రావణ్ అనేవాడు ఎలాంటి వాడు అనేది నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పా. ఈ ప్రశ్న రావణ్ గాడు పెద్ద ఎదవ, పెద్ద లోఫర్, పెద్ద లపంగి, వాడొక రేపిస్టు, వాడొక శాడిస్టు, వాడు ఎంతోమంది అమ్మాయిల్ని సెక్సువల్ హరాస్మెంట్ చేశాడు. కొత్తగా ఆఫీస్లోకి ఏ అమ్మాయి వచ్చినా సరే ఆ అమ్మాయిని సెక్సువల్గా హరాస్మెంట్ చేయటం వాడి ఒక అలవాటు. అది తెలుసుకున్న కంపెనీ మేనేజ్మెంట్ వాడిని తరిమారు. దాని తర్వాత వైసీపీలో ఒక ప్రముఖ నాయకుడితో రాయబారాలు నడిపి అంటే ఆ వైసీపీలో ఉన్న వ్యక్తి వీడికి కావాల్సిన ప్యాకేజ్, వీడికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా సమకూర్చి పవన్ కళ్యాణ్ గారిని అలాగే కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని తిట్టిస్తున్నారు అని నేను ఆనాడు చెప్పా. ఎప్పుడు 1 ఇయర్ క్రితమే చెప్పా. వాడి గురించి ఈ జనసేన కార్యకర్తలు కానీ ఈ యూట్యూబ్లో కానీ చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. అరే వాడు ఎదవరా బాబు, వాడొక సన్నాసి, వాడి గురించి రియాక్ట్ అయ్యి వాడిని ఎందుకు హైలైట్ చేస్తున్నాడు, వాడొక రేపిస్టు, శాడిస్టు, అమ్మాయిల్ని నాశనం చేస్తాడు, వాడు అమ్మాయిల్ని సెక్సువల్గా హరాస్మెంట్ చేసి ఒక అమ్మాయి ఆత్మహత్యకు కూడా వాడు కారణం అని నేను చెప్పా. కానీ ఆ రోజు నా దగ్గర సమాచారమే ఉనింది, నా దగ్గర ఆధారాలు లేవు, నా దగ్గర సమాచారం మాత్రమే ఆ రోజు నేను చెప్పా. కానీ ఆ రోజు నేను ఏదైతే చెప్పానో అదే జరిగింది. ఈరోజు సోషల్ మీడియాలో వాడి రాసలీలలో ఏ విధంగా బయటకు వస్తున్నాయంటే ఒక్కసారి మహా న్యూస్ లేదా ఎక్స్ ఖాతాని ఓపెన్ చేసి చూడండి, వాడెంత నీచుడు అనేది తెలుస్తుంది. ఇక్కడ నా దగ్గర ఉంది, బట్ పే చేస్తే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రాబ్లం అవుతుందని నేను పే చేసుకోలేదు. ఒక నిమిషం అండి. ఆ వైసీపీ ఎవరనేది కూడా నేను చెప్తా. సో మొత్తానికి కొంతసేపు క్రితం చూసాం రావణ్ ఎలియాస్ జోసెఫ్, బచ్చలగూడ జోసెఫ్ 4వ బెయిల్ వచ్చింది. మళ్ళా నన్ను 5వ కేసులో అరెస్ట్ చేశారు, వేంపాడిని తీసుకువెళ్తున్నారని చెప్పిన ఆయన ఒక న్యూస్ ఛానల్ ఇస్తూ మాట్లాడారు. రావణ్ను మాత్రమే మీరు చంపగలరు కానీ ప్రశ్నించే వారిని మీరు ఎప్పుడు చంపలేరు అని కూడా రావణ్ మాట్లాడడం జరిగింది. అంటే నేనేమైనా రేప్ చేశానా, దోపిడీ చేశానా, నా మీద ఎందుకు కక్ష కడుతున్నారు? అదే వాడు నిన్న లైవ్ పెట్టి కూడా అదే మాట్లాడాడు. నేనేమైనా రేపిస్టినా, నేనేమైనా దొంగనా అని చెప్పేసి మాట్లాడాడు. వాడు నిజంగా రేపిస్తే వాడు రాసలీల తెస్తే మతిపోద్ది, అసలుకి మతిపోద్ది. వీడి గురించి చాలా మంది బయటకు వచ్చి వాడొక ఉద్యమకారుడైనట్టు, వాడేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడారు. ఆ బొజ్జ ఐశ్వర్య ఎవరు ఉన్నారు కదా, ఆవిడైతే ఏకంగా ప్రశ్న రావణం ఉద్యమకారుడు అని చెప్పేసి ఆవిడ మాట్లాడింది. ఒకసారి ఆవిడ మాట్లాడిన దరిద్రాన్ని కూడా ఒకసారి వినిపిస్తా వినండి. ఈ వైసీపీ వాళ్ళు ఆడుతున్న డ్రామా, ఈ రావణ్ గాడి వెనకాల ఉన్నది ఎవరు అనేది క్లియర్గా నేను చెప్తా. ఆ రోజు చెప్పారు, ఈ రోజు కూడా చెప్తా. చూడు ఈవిడ ఎలివేషన్స్. సరేలే ఇప్పుడు వాడు రేపిస్టు, వాడు ఒక శాడిస్టు, వాడు రాసలేని బయటపడ్డాయి ఆధారాలతో సహా. మరి నీ సంగతి ఏంది అక్క? మరి నీ సంగతి ఏంది? నీ ఎవరి మీద నాకు అర్థం కాలేదు. ఏంటి నీకు వాడికి అంత సంబంధం ఏంటి అడుగుతున్నా. ఎందుకంటే వాడి ఎలాంటి ఏదో అనేది ఇప్పుడు జనాలకు తెలుస్తుంది. ఆ రోజు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలా, ఇప్పుడు జనాలకు తెలుస్తుంది వాడు ఎలాంటి వాడు అనేది. ఇప్పుడు నీకు వాడికి సంబంధం ఏంది? అసలు ఏంటి అసలు సంబంధం? ఇలాంటి ఓడికి దరిద్రం కాకపోతే ప్రకాష్ రాజు అనే వ్యక్తి సపోర్ట్ చేస్తున్నాడండి. ఇలాంటి ఎదవకి, ఇలాంటి రేపిస్ట్కి, ఇలాంటి శాడిస్ట్కి, అమ్మాయిల్ని సెక్సువల్ హరాస్మెంట్ చేసే వ్యక్తి, బాత్రూంలో అమ్మాయిలుంటే పోయి తలుపు తట్టేవాడు ఈడు. ఆఫీస్లో అమ్మాయిలు బాత్రూంలోకి వెళితే అక్కడికి వెళ్ళి తలుపు తట్టేవాడు, ఆ బాత్రూమ్ దగ్గర నిలబడేవాడు అంటే వీడు. అంత నీచుడికి ఇలాంటి వాళ్ళు, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, లేకుంటే కొంతమంది జర్నలిస్టులు, లేకుంటే తులసి చందు ఆవిడ మహిళే కదా,
తులసి చందు ఆవిడ మహిళే కదా, ఆవిడ కూడా వీడికి సపోర్ట్ చేస్తుంది, ఆవిడ కూడా ట్వీట్లు వేస్తుంది ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారని. వాడు ప్రశ్నించేవాడా? వీడు ఏమే ఈ ప్రశ్న రావణ గాడి ఆఫీసులో తరిమిన తర్వాత వీడు బయటకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డితోటి లింకప్ అయ్యి సజ్జల రామకృష్ణారెడ్డితో లింకప్ అయ్యి సజ్జల రామకృష్ణారెడ్డి వీడికి కావాల్సిన స్టూడియోకి లేకుంటే కెమెరాస్కి ల్యాప్టాప్కి వాడి దగ్గర పనిచేస్తున్న 4-5 టీం కూడా ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రొవైడ్ చేశాడు. ఈ సంగతి ఎంతమందికి తెలుసు? వీడి వెనకాల ఉన్నది సజ్జల రామకృష్ణారెడ్డి, వీడికి ప్యాకేజ్ ఇస్తున్నది సజ్జల రామకృష్ణారెడ్డి, వీడు వాడుతున్న కెమెరా ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి, వీడు వాడుతున్న ల్యాప్టాప్ ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి, అన్ని సజ్జల రామకృష్ణారెడ్డి. వీడి వెనకాల ఉన్నది వైసీపీ అంటే వైసీపీ ఏదైతే మాట్లాడమంటారో ఏదైతే తిట్టమంటారో అదే వీడు తిట్టేవాడు. వీడిని తరిమినాక వీడికి జాబ్ ఎక్కడ ఇవ్వరో, వీడిని టర్మినేట్ చేసిన వీడికి జాబ్ లేదు, బొచ్చు ఏమి లేదు. ఇంకా వీడు అసలుకి ఏ ఆఫీసులో కూడా చేరడం, వీడు చదివిన చదువుకి ఎక్కడ కూడా ఉద్యోగం ఇవ్వరో. ఇంకా అలాంటప్పుడు ఇంకేం చేయాలి? ఏమంటే ఒకటి ఆలోచించండి, ఒక వ్యక్తి అరెస్ట్ చేసి ఈ రోజుకి 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు బయటికి ఎవరు రావాలి? ఫ్యామిలీ రావాలి, ముఖ్యంగా భార్య రావాలి. వీడి కోసం వాళ్ళ భార్య బయటకు వచ్చిందా? వాళ్ళ భార్య బయటికి రాలా. వాళ్ళ భార్య బయటికి రాకపోగా ఇంకొక అమ్మాయి ఎవరో ఉన్నారు, ఆ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది, ఆ అమ్మాయి ఎవరు? ఆవిడ ఎందుకు మాట్లాడుతుంది? మాట్లాడితే ఫ్యామిలీ కదా మాట్లాడాల్సింది, బయటికి రావాల్సిందే ఫ్యామిలీ కదా బయటికి రావాల్సింది. మరి ఆవిడ ఎందుకు పూసుకుంటుంది? ఆవిడ ఎందుకు పెద్ద ఇదిలాగా మాట్లాడుతుంది? ఆలోచించారా? ఎవరైనా ఆలోచించారా? ఏంటి ఇలాంటి ఎదవలు మన సమాజంలో ఉంటే, ఇలాంటి వాళ్ళు అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే వీళ్ళు ప్రశ్నిస్తున్నారా? ఏంటి మీ ధైర్యం? నాకు అర్థం కలుగుతున్నాను. తులసి చందు గారు, మీకు ఏంటి ధైర్యం? స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి ధైర్యం? ఇలాంటి లోఫర్ల ఎదకి, ఇలాంటి లపంగి ఎదవలకి, ఇలాంటి రేపిస్టులకి, శాడిస్టులకి, అమ్మాయిలు సెక్సువల్ హరాస్మెంట్ చేసే ఎదవలకి మీలాంటి మహిళా జర్నలిస్టులు సపోర్ట్ చేస్తారా? ఇదే మీరు చదువుకున్న చదువు? ఇదే మీ జర్నలిజం? అరే వాడు ఎదవండి, వాడు మొదటి నుంచి మొత్తుకుంటున్నాను బాబు. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా. కావాలంటే 1 year క్రితం వీడియోలు ఉంటాయి చూడండి. 2 వీడియోలు చేసా వాడి మీద, వాడు రేపిస్ట్, వాడు ఎంత ఎదవని 2 వీడియోలు చేశా. 1 year క్రితం చేశా నేను. కాబట్టి వీలైతే టైం ఉంటే నేను పెడతా చూడండి, కావాలంటే లింక్ కింద పెడతా చూడండి. 1 year క్రితం చెప్పానండి నేను వాడు ఎదవ అనేది. దాని మీద ఫోకస్ చేయరు ఎవరో. అసలు వీడు ఏంటి, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంది, వీడు ఇంతలాగా మాట్లాడడానికి కారణం ఏంది, వాడు ఇంతలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నాడంటే వాడు వెనకాల ఎవరు ఉంటారు అనేది కొంత కూడా మీరు అంటే వెరిఫై చేసుకోరా? అరే సామాన్యుడిని ఎక్కడో నేను ఇంట్లో కూర్చొని మాట్లాడేవాడు నాకే చాలా విషయాలు తెలుస్తున్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నాయి. అలాంటిది అధికారంలో ఉన్నారు, నాయకులు ఉన్నారు, మీకంటూ కొంత నెట్వర్క్ ఉంది, అయినా సరే వాడి క్యారెక్టర్ గురించి, వాడు ఏంటి అనేది ఇంతవరకు బయట పెట్టకపోయినారు ఎవరు ఈ రోజు దాకా. ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాల. అరే నాకే తెలిసింది. ఇలాంటి వాళ్ళని అప్పుడే కనుక ఆట కట్టించుంటే అయిపోయింది ఇంతవరకే. వీడి వెనకాల మళ్ళీ ఇంకెవరో ఉన్నారు, టీడీపీ అని చెప్పి పనికి మళ్ళీ కొంతమంది మాట్లాడారు. వీడు ఎంత ఎదవా, ఎంత రేపిస్టు మరొకరు ఉండడు. వాడి వీడియోలు కావాలంటే నేను ప్లే చేయలేను, కానీ మహానీస్లో ఉన్నాయి, అలాగే ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఎక్కడ తిరిగినా వీడియో రాసలేల వీడియోలు తిరుగుతున్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం వీడి వెనకాల ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వీడి చేత మాట్లాడిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.